హై ఫ్రెండ్స్, ఏఐ టెక్నాలజీ యూస్ చేసుకొని చాలా సింపుల్ గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయకుండా మన ఓన్ క్యారెక్టర్ ని వేరే క్యారెక్టర్ తో రీప్లేస్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇచ్చే ప్రతి యాక్షన్ గానీ మౌత్ మూవ్మెంట్ గానీ సింక్ అయ్యే విధంగా వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఛానల్లో వీడియోస్ మాకు బాగా నచ్చాయి. మేమైతే లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నాము. మీరు లైక్ చేసి హై పాయింట్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఓకే, మనం ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసుకోవడానికి ముందు మన ఓన్ క్యారెక్టర్తో ఒక వీడియో దిగి ఉండాలి. చూడండి, నేను ఆల్రెడీ నా మొబైల్లో సెల్ఫీ వీడియో దిగి ఇక్కడ ఫోల్డర్లో సేవ్ చేసుకుని ఉంచుకున్నా. ఈ వీడియోలో నాకు ఒక స్నాప్ షాట్ అయితే కావాలి. ఫస్ట్ ఈ వీడియో ప్లే చేస్తున్నా. ఇక్కడ VLC మీడియా ప్లేయర్ నేను ఆల్రెడీ సిస్టంలో ఇన్స్టాల్ చేశాను కాబట్టి డైరెక్ట్గా నేను డబుల్ క్లిక్ చేయగానే VLC మీడియాలో ప్లే అయిపోద్ది. చూడండి, ఒకసారి ప్లే చేసి చూస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో నాకు ఒక స్నాప్ షాట్ కావాలి. జస్ట్ ఇక్కడ స్టార్టింగ్ వచ్చి వీడియో ఆప్షన్లో టేక్ స్నాప్షాట్. ఓకే, ఇక్కడ స్నాప్షాట్ వచ్చేసరికి మనకి పిక్చర్స్లో ఉంటుంది. మనం మై కంప్యూటర్ ఓపెన్ చేసుకొని పిక్చర్స్ ఫోల్డర్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మనం తీసుకున్న స్నాప్షాట్ ఇక్కడ సేవ్ అయిపోద్ది. ఒకవేళ మీకు VLC మీడియా ప్లేయర్ కావాలంటే జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ VLC మీడియా ప్లేయర్ ఫ్రీ డౌన్లోడ్ అనగానే ఆటోమేటిక్గా మనకి అఫీషియల్ లింక్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ఈ VLC మీడియా ప్లేయర్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ డైరెక్ట్గా మీకు VLC మీడియా ప్లేయర్కి సంబంధించిన డౌన్లోడ్ లింక్ కావాలనుకోండి, కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం తీసుకున్న స్నాప్ షాట్ ఉంది కదా, మనం ఇక్కడ తీసుకున్న ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వకుండా మనం ఓన్లీ క్యారెక్టర్ వరకు చేంజ్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక వెబ్సైట్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి gemini.google.com. ఫస్ట్ సైన్ ఇన్ అవుతున్నా. సైన్ ఇన్ సింపుల్గా నా దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్స్లో ఒక జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయిపోతున్నా. ఓకే, ఇక్కడ ఈ వెబ్సైట్లో రీసెంట్గా నానో బనానా అనే మోడల్ అయితే రావడం జరిగింది. ఆ మోడల్ యూస్ చేసి ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ నానో బనానా మోడల్ యూస్ చేయాలంటే కింద క్రియేట్ ఇమేజెస్ ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ బనానా సింబల్ కూడా ఉంది. దీని మీద క్లిక్ చేసి మనం డైరెక్ట్ గా యూస్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ టూల్స్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేసినా సరే మనకి క్రియేట్ ఇమేజెస్ ఆప్షన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా మనం ఈ మోడల్ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అప్లోడ్ ఫైల్స్, మనం ఇందాక క్రియేట్ చేసుకున్న స్నాప్ షాట్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకున్న ఓపెన్. ఓకే, మనకి ఇమేజ్ అయితే అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వకుండా ఓన్లీ క్యారెక్టర్ వరకు చేంజ్ అవ్వాలి. దీనికోసం ఒక ప్రాంప్ట్ అయితే నేను టైప్ చేస్తున్నా. ఈ ప్రాంప్ట్స్ లింక్ వచ్చేసరికి మీకు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఉన్నాయి. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రాంప్ట్ వచ్చేసరికి ఇలా టైప్ చేస్తున్నా. Replace the character into a Indian girl sit on chair wearing blue saree without changing background. చూడండి, ఇలా టైప్ చేసుకున్నాను. జస్ట్ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు కొంచెం టైం అయితే తీసుకొని బ్యాక్గ్రౌండ్ ఏమీ చేంజ్ అవ్వకుండా క్యారెక్టర్ వరకు మనకు క్రియేట్ అవుద్ది. ఇక్కడ ఈ ఇమేజ్ లో బ్లూ శారీ కట్టుకున్న ఇండియన్ గర్ల్ రావాలి. కుర్చీలో కూర్చున్నట్టుగా మనకి ఇమేజ్ అయితే జనరేట్ చేయమని ఇచ్చాను. చూద్దాం ఎలాగో చూద్దాం. చూడండి, ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ ఏమీ చేంజ్ అవ్వకుండా ఓన్లీ క్యారెక్టర్ వరకే చేంజ్ అయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇమేజ్ ఫ్రీగా డౌన్లోడ్ అయిపోద్ది. చూడండి, ఫ్రీగా డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ క్యారెక్టర్ ప్లేస్లో నాకు వేరే క్యారెక్టర్ కావాలంటే జస్ట్ ఈ ప్రాంప్ట్ వరకు కాపీ తీసుకుంటున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ, ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఇక్కడ ఇండియన్ గర్ల్ ప్లేస్లో నాకు నచ్చిన క్యారెక్టర్ అనేది ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నాకు హల్క్ క్యారెక్టర్ కావాలంటే జస్ట్ ఇక్కడ హల్క్ అని ఇస్తున్నా. చూడండి, రీప్లేస్ ద క్యారెక్టర్ ఇంటూ ఏ హల్క్ సిట్ ఆన్ చైర్. ఇక్కడ డ్రెస్ ఏం అవసరం లేదు కాబట్టి ఈ డ్రెస్కి సంబంధించిన టెక్స్ట్ వరకు డిలీట్ చేసేస్తున్నా. ఓకే, వితౌట్ చేంజింగ్ బ్యాక్గ్రౌండ్, మనకి బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వకుండా ఓన్లీ హల్క్ కూర్చున్నట్టుగా ఇమేజ్ అయితే జనరేట్ అవ్వాలి. ఓకే, సబ్మిట్. ఓకే, ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. చూడండి, మనకి బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వకుండా ఓన్లీ హల్క్ క్యారెక్టర్ వరకు మనకి కుర్చీలో కూర్చున్నట్టుగా ఇమేజ్ అయితే జనరేట్ అయింది. డౌన్లోడ్ చేసేస్తున్నా. జస్ట్ డౌన్లోడ్. నెక్స్ట్ మళ్ళీ ఇదే ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఇప్పుడు హల్క్ ప్లేస్లో మీకు నచ్చిన క్యారెక్టర్ అనేది ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏలియన్ అని ఇస్తున్నా. చూడండి, ఇక్కడ ఏలియన్ కూర్చున్నట్టుగా నాకు ఇమేజ్ జనరేట్ అవ్వాలి. ఓకే, సబ్మిట్. చూడండి, ఏలియన్ కూర్చున్నట్టుగా మనకి ఇమేజ్ జనరేట్ అయిపోయింది. డౌన్లోడ్ చేసుకుంటున్నా. జస్ట్ డౌన్లోడ్. మళ్ళీ సేమ్ ప్రాంప్ట్ పేస్ట్ చేసుకున్నా. ఆల్రెడీ నేను కాపీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా పేస్ట్ చేసుకుంటున్నా. రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఇప్పుడు హల్క్ ప్లేస్లో మోడీ. ఓకే, సబ్మిట్.
ఓకే, మనకి చైర్లో మోడీ కూర్చున్నట్టుగా మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అవ్వకుండా మనకి ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. ఇలాగా నేను కొన్ని ఇమేజెస్ అయితే ఆల్రెడీ నేను జనరేట్ చేసుకున్నా. చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వకుండా మనం ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకున్నాం. ఇలాగా నానో బనానా మోడల్ యూస్ చేసుకొని ఇలా ఇమేజెస్ అయితే ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రియేట్ చేసుకున్న ఇమేజెస్ ని వీడియో ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకోవాలి. వీడియో ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకోవడం కోసం మన దగ్గర ఉన్న మెయిన్ వెబ్సైట్ van.video. ఓకే, ఎంటర్. చూడండి, ఇక్కడ ట్రై నో ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. చూడండి, మనకి కిందకు వస్తే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ లాగిన్ అవ్వాలి. ఇక్కడ కార్నర్లో లాగిన్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. సింపుల్గా నా దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయిపోతున్నా. లాగిన్ విత్ గూగుల్. నేను ఆల్రెడీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ లాగిన్ అయ్యి వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు కింద ఉన్న ఆప్షన్స్ యూజ్ చేసి వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ వీడియో ఆప్షన్ ఓపెన్ చేసుకొని ఇక్కడ అవతార్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్పీచ్ టు వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫోటో యానిమేట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి క్యారెక్టర్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్యారెక్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫ్రమ్ డివైస్. మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఇమేజెస్లో ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి, ఏలియన్ ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. ఓకే, మనకి ఇమేజ్ అయితే అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ సెల్ఫీ వీడియో దిగి ఉన్నాం కదా, ఆ వీడియో అయితే అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ వీడియో, అప్లోడ్ ఫ్రమ్ డివైస్. చూడండి, నేను మొబైల్లో తీసుకున్న వీడియో వచ్చేసరికి ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఓపెన్. ఇక్కడ మనకి 15 సెకండ్స్ వరకు వీడియో అయితే ప్లే అవుద్ది. చూడండి, స్టార్టింగ్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇలాగా మూవ్ చేసుకొని ఎంతవరకు కావాలో అంతవరకు అయితే మూవ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు మీకు 15 సెకండ్స్ కన్నా లోపే వీడియో జనరేట్ అవ్వాలంటే ఇక్కడ ట్రిమ్ చేసుకోవచ్చు, ఇలా ట్రిమ్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే ట్రిమ్ చేయట్లేదు, డైరెక్ట్గా స్టార్టింగ్ నుంచి 15 సెకండ్స్ వరకు వీడియో అయితే జనరేట్ అవ్వాలి. ఓకే, కన్ఫర్మ్. ఓకే, మనకి వీడియో కూడా అప్లోడ్ అయింది. ఇప్పుడు ఇక్కడ 0 క్రెడిట్స్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేయగానే మనకు కొంచెం టైం అయితే తీసుకొని వీడియో అయితే జనరేట్ అయిపోద్ది. ఒకవేళ ఆ లోపు మీరు వేరే వీడియో జనరేట్ చేయాలనుకోండి, ఇక్కడ ఈ జీమెయిల్ అకౌంట్ లాగౌట్ అయిపోయి నెక్స్ట్ వేరే జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు ఇంకో వీడియో కూడా ప్రాసెసింగ్లోకి తీసుకెళ్ళచ్చు. ఇక్కడ అవతార్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోటో యానిమేట్. నెక్స్ట్ క్యారెక్టర్ ఇమేజ్ వచ్చేసరికి అప్లోడ్ ఫ్రమ్ డివైస్. ఇక్కడ ఇంకో క్యారెక్టర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఈ గర్ల్ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓపెన్. నెక్స్ట్ యాక్షన్ వీడియో, యాడ్ వీడియో, అప్లోడ్ ఫ్రమ్ డివైస్. సేమ్ వీడియో సెలెక్ట్ చేసుకున్నా. ఓపెన్. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసరికి నాకు ఇక్కడి నుంచి ప్లే అవ్వాలి, ఇలా ట్రిమ్ చేసుకుంటున్నా. ఓకే, కన్ఫర్మ్. సబ్మిట్. కన్ఫర్మ్. చూడండి, ప్రాసెసింగ్లో ఉంది. ఇక్కడ కూడా కొంచెం టైం అయితే తీసుకొని మనకి వీడియో అయితే జనరేట్ అయిపోద్ది. ఇలాగా మీకు ఫాస్ట్గా వీడియోస్ జనరేట్ చేసుకోవాలనుకోండి, మీ దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్స్ యూస్ చేసుకొని వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. లేదు మీకు స్లోగా అయినా పర్లేదు, వీడియోస్ జనరేట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఒక జీమెయిల్ అకౌంట్తో 1 అవర్ గ్యాప్ ఇచ్చుకుంటూ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ జీమెయిల్ అకౌంట్లో ప్రాసెసింగ్లో ఉన్న వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుంటున్నా. కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఏఐ టెక్నాలజీ యూస్ చేసుకొని చాలా సింపుల్ గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయకుండా మన ఓన్ క్యారెక్టర్ ని వేరే క్యారెక్టర్ తో రీప్లేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏఐ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.